సామాన్యుడిపై ధరలు ఒక్కసారిగా దాడి చేశాయి. అన్ని వస్తువుల ధరలు పైకి చేరడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గ్యాస్ సిలిండర్ ధర సడన్గా 50 పెరగడంతో పాటు పేదలకు ఇచ్చే ఉజ్వల పథకం వారికి ఈ పెరుగుదల వర్తించడంతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ ధర 905 రూపాయలకు చేరింది. ఈ ధరల పెరుగుదల నేటి నుంచి అమల్లోకి రానుంది. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు మండుతున్నాయి. వంట నూనెలు, పప్పు ధాన్యాలు ధరలు భారీగా పెరిగాయి. వేసవి కావడంతో కూరగాయల ధరలు కొండెక్కాయి. అన్ని వైపుల నుంచి ధరలు భారం పెరుగుతుండడంతో సామాన్యుడి పరిస్థితి దయనీయంగా మారింది. రైట్, పెరుగుతున్న ధరలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి, మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, గ్యాస్ ధరలు పెరిగాయి, అదేవిధంగా నిత్యావసర ధరలు కూడా పెరుగుతున్నాయి. సామాన్యులు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, గడిచిన 2 నెలల నుంచి చూసుకుంటే ఒకటిగా పెరుగుతూనే ఉన్నాయి. ధరలు నియంత్రించే పరిస్థితి కూడా కనపడలేదు. అయితే ఈరోజు చూసుకుంటే గ్యాస్ ధర 50 రూపాయలకి పెరిగింది అమాంతం. అయితే పేదలకు ఇచ్చే పథకంలో ఇచ్చే గ్యాస్ సిలిండర్, సబ్సిడీ సిలిండర్ మీద కూడా 50 రూపాయలు పెరిగిపోవడంతో ప్రజలు బంబేలు ఎత్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 2 నెలల నుంచి చూసుకుంటే ఇదే తరహాలో ధరలు పూర్తిగా లెక్కదమలేని పరిస్థితి కనబడుతుంది. ఎక్కడికక్కడ ధరలు అమాంతం పెరిగిపోయే పరిస్థితి ఉంది. సామాన్యులు వాడే ప్రతి పదార్థంలో కూడా ధరలు నియంత్రణ లేకుండా పోవడం, అదేవిధంగా ఒక్కసారిగా ఊహించిన స్థాయికి ఎక్కడా కూడా సామాన్యుడు రోజువారీ జీతం మాత్రం పెరిగే పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా రోజువారీ భోజనానికి సంబంధించి ప్రతిరోజు కూడా వెతుక్కునే పరిస్థితి, ప్రతిరోజు కూడా ధరలు పెరిగిపోవటం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు చూసుకుంటే గ్యాస్ సిలిండర్లు 50 రూపాయలు ఒక్కసారిగా పెరిగిపోవటం, ఈ రోజు నుంచి దాన్ని వర్తింపజేయటం. దీంతో పాటు గడిచిన 4 రోజుల నుంచి చూసుకుంటే స్టాక్ మార్కెట్లు కూడా పూర్తి స్థాయిలో పడిపోవటం, వీటన్నిటి మీద ప్రజల మీద, దేశంలో ఉన్న ప్రజల మీద కూడా పూర్తి స్థాయిలో గడిచిన 2 నెలల నుంచి వరుసగా ఈ ధరలు పెరిగిపోవటం, అదేవిధంగా రైతాంగం పట్ల చూసుకుంటే రైతాంగానికి గిట్టుబాటు ధరలు కూడా లేకపోవటం. పక్క రాష్ట్రంలో ఆక్వా రైతులు కావచ్చు, మిర్చి రైతులు కావచ్చు, పక్క ధరలు లేవు, గిట్టుబాటు ధరలు లేవని ఆందోళన చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే మరోపక్క కొనుగోలుదారులకేమో ధరల మోత పెరిగిపోవటం, ఊహించని రేట్లు అమాంతం పెరిగిపోవడంతో ప్రజలు, సామాన్యులు బెంబేలెత్తే పరిస్థితి కనబడుతుంది. అయితే వీటన్నిటిని నియంత్రించడానికి ఇప్పటికే కేంద్రం చర్యలు తీసుకోవాల్సి ఉండగా ప్రస్తుతం అయితే మాత్రం ఎక్కడా కూడా ఈ ధరల పెరుగుదల ఏదైతే ప్రతిదీ కూడా కేంద్రం నుంచి జరిగే పనితీరు, జరిగే వ్యవహార శైలిలో ఈ గ్యాస్ సిలిండర్లు కావచ్చు, సబ్సిడీ గతంలో ధరలు పెరిగినప్పుడు కూడా సబ్సిడీ మీద ఎక్కడా ధరలు వర్తింపు చేయకుండా మిగతా వాణిజ్య వాటి మీద మాత్రమే ఈ గ్యాస్ సిలిండర్లు పెరిగినా కానీ ఉండేది. అయితే ఇప్పుడు చూసుకుంటే ఉజ్వల కింద ఇచ్చే, సబ్సిడీ కింద ఇచ్చే ఈ గ్యాస్ మీద కూడా ధరలు పెరిగిపోవడంతో ఒక్కసారి సామాన్యులు బెంబేలు ఎత్తిపోతున్నారు. రాజేంద్ర.